హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో అయితే వచ్చేసానండి. అది ఏంటో కాదండి, క్యారెట్ రైస్. ఎప్పుడూ రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు లంచ్ బాక్స్లోకి ఇలా పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ ఎందుకు, ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీనిలోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి షాజీరా, దాల్చిన చెక్క, అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. ఆ తర్వాత కొంచెం జీడిపప్పును కూడా వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే ఒక 2 మిర్చీలు వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోండి. ఆనియన్ మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొంచెం కరివేపాకునైతే వేసుకొని ఒకసారి అంత మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. అల్లంలో ఉన్న పచ్చి వాసన అంతా పోయేదాకా ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి మనం ముందుగానే తురిమి పెట్టుకున్న క్యారెట్ని అయితే వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. మనం చేసే రైస్ క్వాంటిటీకి సరిపడా క్యారెట్ని అయితే ముందుగానే తురిమి పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది మన అన్నం క్వాంటిటీకి సరిపడా ఉప్పు అయితే వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా తురిమిన క్యారెట్లోనే ఉప్పు వేసుకోవడం వల్ల క్యారెట్ అనేది మంచిగా మగ్గుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి అంతా మంచిగా కలుపుకోండి. చూడండి, క్యారెట్ అయితే మనకు మంచిగా కుక్ అయిపోయింది. ఇలా క్యారెట్ మెత్తగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్నంతా పొడి పొడిగా చేసి ఇప్పుడు దీనిలోకి వేసుకోవాలి. అంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పోపు మొత్తం అన్నంకి పట్టేలాగా అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. మనకు ఈ రెసిపీ చేయడానికి చాలా తక్కువ టైం అయితే పడుతుందండి. ఎందుకంటే మనం రైస్ ముందుగానే కుక్ చేసి పెట్టుకుంటాం కాబట్టి మనకు టైం అయితే చాలా సేవ్ అవుతుంది. సో పొద్దున్నే ఈ రెసిపీ చేసి పిల్లల బాక్స్లోకి పెట్టుకోవడానికి అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. అలాగే ఈ రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా క్యారెట్ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలకైతే ఇదైతే బెటర్ అని చెప్పొచ్చండి. మీరు ఒకసారి బాక్స్లోకి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. డెఫినెట్గా పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం ఈవెన్గా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి టేస్ట్కి సరిపడా కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. అంతే అండి, యమ్మీ అండ్ టేస్టీగా క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తుంటాను. మీరు డెఫినెట్గా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.